వర్తమానం మధ్యాహ్నపు తాజా సమాచారానికి స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ భేటీ, హైదరాబాద్ రోడ్లపై 2024లో 3000కు పైగా ప్రమాదాలు, గాయాల సంఖ్య దశాబ్దంలో అత్యధికం, గోల్డ్ లవర్స్కి గోల్డెన్ న్యూస్, భారీగా తగ్గిన ధరలు. వాషింగ్టన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్తో ట్రంప్ బుధవారం భేటీ అవుతున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 1 గంటకు వైట్ హౌస్ కేబినెట్ రూమ్లో జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి వార్తలు వెలువడిన కొద్ది రోజులకే వైట్ హౌస్ పక్షంగా మునీర్ను యుఎస్ ఆర్మీ 250 వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించలేదని ప్రకటన రావడం గమనార్హం. ఆసిం మునీర్ 5 రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన ఈ పర్యటనలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్జెత్లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉద్దేశించబడిందిగా పాక్ మీడియా తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ట్రంప్ ఇరాన్ లొంగిపోవాలి అంటూ గట్టిగా స్పందించగా మునీర్ మాత్రం ఇరాన్కు మద్దతుగా మాట్లాడినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆసిం మునీర్ పర్యటన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సంచలనంగా మారింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ బాధ్యత తీసుకుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మత ఉగ్రవాద దృక్పథంతో నడుస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు సాగిన వేళ ట్రంప్ ఈ శాంతి చర్చల్లో తన పాత్ర ఉందని పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఖండించింది. ఇక ఆసిం మునీర్ పర్యటనలో మరొక అంశం వివాదాస్పదంగా మారింది. వాషింగ్టన్లోని 4 సీజన్స్ హోటల్ వద్ద ఆయనకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసన చేపట్టారు. మునీర్ను పాకిస్తానియోంకి ఖాతిల్, ఇస్లామాబాద్ ఖాతిల్ అని నినాదాలు చేస్తూ గీదాడ్ అంటూ అవమానించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్లో 2024లో 3058 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 286 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారి సంఖ్య 3393కి చేరింది. గత 10 ఏళ్లలో గాయాల పరంగా ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది. ఈ వివరాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ద్వారా వెల్లడయ్యాయి. 2023లో రోడ్డు ప్రమాదాల కారణంగా 327 మంది మృతి చెందగా ఈ ఏడాది ఆ సంఖ్య 284కి తగ్గినట్లు రిపోర్టు పేర్కొంది. అయినప్పటికీ గాయాల సంఖ్య పెరిగిందంటే ప్రమాదాల తీవ్రత మాత్రం యథాతథంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ప్రమాదాల్లో గాయపడిన వారిలో 2473 మందికి తీవ్ర గాయాలు సంభవించగా 299 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఓవర్ స్పీడ్ కారణంగా 2024లో 80 మంది మరణించగా 2023లో ఆ సంఖ్య 165గా ఉంది. అంటే ఓవర్ స్పీడ్ మరణాలు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు ఫలితంగా ఈ తగ్గుదల కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే గాయాల సంఖ్య భారీగా ఉండటంతో ప్రమాదాలను పూర్తిగా నియంత్రించాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎంతగానో ఇష్టపడే బంగారు ధరల్లో రోజు రోజుకు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఓసారి పెరిగితే ఇంకోసారి తగ్గుముఖం పడుతున్నాయి. ఇంట్లో శుభకార్యం ఏదైనా ఉంటే ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. పండుగ వచ్చిందంటే చాలు మహిళలకు బంగారం ఉండాల్సిందే. మరి ఈ మధ్యకాలంలో బంగారు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు పెరుగుతూ పోతున్న బంగారం ధరలు మరికొన్ని రోజులు నేలచూపులు చూస్తున్నాయి. ఇక గత 3 రోజుల్లో ధరలు చూస్తే భారీగా తగ్గాయి. గడిచిన 3 రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ 1320 రూపాయలు తగ్గగా 22 క్యారెట్ల బంగారం ధర 1210 రూపాయల మేరకు తగ్గింది. అటు వెండి ధరలు అయితే పైకి ఎగబాగుతున్నాయి. గడిచిన 2 రోజుల్లో 200 రూపాయల మేరకు పెరిగింది వెండి ధర. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,990 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,03,60 రూపాయలుగా ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర 1,10,000 దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర 1,20,100 రూపాయలుగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.